వంటల అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్ వీడియోమేడ్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకే సో లత గారు మెయిల్ చేశారు కుకట్పల్లి నుంచి. మామిడి ఇంకా బొబ్బర్ల కాంబినేషన్ లో కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే సో మామిడి కాంబినేషన్ లో అంటే సీజనల్ గా సో బొబ్బర్లతో చాలా తక్కువ చేసేది అసలు. అవును. ఓకే కొంచెం అంటే ఆ మామిడి పులుపుతో కొంచెం డిఫరెంట్ గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. అంటే ఇది రోటీస్ కి ఎక్కువ బాగుంటుందండి. సో అలాగే రైస్ తో కూడా తీసుకోవచ్చు. అంటే కొంచెం గ్రేవీ బేస్ లో చేద్దాం. ఓకే మరి మామిడి బొబ్బర్ల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి బొబ్బర్ల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము అరకప్పు, ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకేని మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా అంటే మనం ఉడికించిన బొబ్బర్లను కొన్ని పక్కన పెట్టేసాం. ఇవి గింజల పలంగా అలాగే వాడతాం. సో మిగతావి మనం ఇలా మిక్సీ పట్టేసి పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. ఇది కొంచెం మన గ్రేవీలో హెల్ప్ చేస్తుంది. సో ఆ థిక్నెస్ అది మనకు వచ్చేస్తుంది. అది ఎందుకంటే మామిడికాయ వేసుకున్నా కూడా మనకేమి థిక్నెస్ రాదు కదా, బేస్ ఏమి ఉండదు. సో కాబట్టి ఇదే బేస్ లా తీసేసుకుంటాం. ఓకే సో కొద్దిగా ఆయిల్. సో ఇలాంటివన్నీ కూడా మనం ముందు ఒక రోజు ముందుగా ప్లాన్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఈ బొబ్బర్లు ఇలాంటివన్నీ మనకు కొంచెం ఉడికించుకోవడానికి టైం పడుతుంది కాబట్టి. సో జీలకర్ర. ఓకే. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో కొద్దిగా కరివేపాకు. ఓకే. సో ఇలా మనం అంటే గింజలు లాంటివి ఏదైనా తీసుకున్నప్పుడు కొంచెం మనకి కరివేపాకు టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. అవును, ఈ జీలకర్ర కరివేపాకు ఈ ఫ్లేవర్స్ చాలా సెట్ అవుతాయి. అందుకే జనరల్ గా తాలింపు వేసుకుని తింటారు కదా చాలా మంది, వాటిల్లో కూడా ఎక్కువ ఈ జీలకర్ర అవి వేసుకుంటే కంపల్సరీగా ఉంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత మామిడికాయ తురుము వేసుకుంటున్నాం ముందుగా మనం, ఎందుకంటే మనం అక్కడ బొబ్బర్లో ఉడికించి పెట్టేసుకున్నాం కదా. సరిపడా అంటే మామిడికాయని బట్టి మనం ఎక్కువ తక్కువ అనేది పులుపుని బట్టి ఎక్కువ తక్కువ అనేది చూసుకోవాలి. సరిపడా ఉప్పు, అలాగే కారం, కొంచెం పసుపు అండి. సో ఇక్కడ మనకి మామిడి పులుపు బాగానే తెలుస్తూ ఉంటుంది, ఆ బొబ్బల ఫ్లేవర్ కూడా బాగానే తెలుస్తూ ఉంటుంది. పేస్ట్ లా కూడా వేస్తున్నాం కదా. అవునండి. సో ఈక్వల్ గా రెండు బ్యాలెన్స్డ్ గా ఉంటాయి అనుకుంటా. సీజనల్ గా వచ్చినప్పుడు అంటే ఆ సీజన్ గా దొరికేటన్ని మనం ఇలా దాంట్లో వాడుతూ ఉంటే సో ఆ సీజన్ మనం ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా మామిడికాయ కూడా సి విటమిన్ వస్తుంది. సో రెగ్యులర్ వంటల్లో కొద్దిగా ఏదో ఒక దీంట్లో కొంచెం అట్లా కలుపుతూ ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది, ఆ సీజన్ గా వచ్చినవి తిన్నట్టుగా కూడా ఉంటుంది. పులుపు వాడే చోటు ఇవి దొరికినప్పుడు ఇవి వాడేసుకోవడం బెటర్. సో పులిహోరలు కానీ లేదా రసం కానీ పులుసులు ఇలాంటివి చేసుకుంటాం. కూరల్లో కూడా టమాటో ఇవి వేసే చోట ఇది మామిడి కొంచెం మామిడి వేసేసుకోవచ్చు. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉడికించిన బొబ్బర్లు. సో ఇది కూడా కర్రీలో కాబట్టి కొంచెం సాఫ్ట్ గా అయ్యేలాగా మనం ఉడికించుకుంటే బాగుంటుంది. తినేప్పుడు కొంచెం గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్ గా ఉంటేనే మనం నమిలేప్పుడు బాగుంటుంది. అవును. సో కొంచెం వేగితే అంటే ఆ మామిడి తాలూకు ఆ పులుపు పొడి బొబ్బర్లకు పడితే బాగుంటుంది. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: అలోవెరా జెల్ తరచూ ముఖానికి రాసుకుంటూ ఉండాలి. తరచూ రాసుకుంటూ ఉన్నట్లయితే ముఖంపై ఎటువంటి మచ్చలు మొటిమలు ఏర్పడకుండా స్కిన్ కి మంచి గ్లో వస్తుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, అండ్ బొబ్బలు కూడా చక్కగా వేగిపోయాయి. సో ఆ మామిడికాయ అంతా కూడా వాటికి కోటింగ్ లా పట్టేసింది. సో ఇప్పుడు బొబ్బర్ల పేస్ట్. సో యాక్చువల్ గా ముందు ఆ గింజలతో ఆ టెక్స్చర్ కూడా బానే ఉంది, అంటే మనం కొంచెం అట్లా దించేసుకోవాలి అనుకుంటే సో కొంచెం గ్రేవీ టైప్ లో కావాలనుకుంటే ఇట్లా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ధనియాల పొడి, ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి,
కొద్దిగా వాటర్ ఇస్తారా? సో యూజువల్ గా మనం ఇలాంటి గింజలతో స్నాక్స్ అవి చేసినప్పుడు అంటే అలా తాలింపు వేసుకొని తినేటప్పుడు కొంచెం నిమ్మరసము ఉల్లిపాయలు ఇలాంటివన్నీ నంచుకొని తింటూ ఉంటాం కదా. సో పులుపు బేస్ లో ఇది బాగా సెట్ అవుతాయి అంటే ఇలా రాజ్మా కానీ లేకపోతే శనగలకు కానీ ఇలా బొబ్బర్లు పెసర్లు ఏవైనా కూడా. సో మనకి సీజన్ గా చక్కగా ఇలా మామిడికాయ అది దొరికినప్పుడు ఇలా కూరల టైప్ లో కూడా ఎక్కువ గింజలు వాడి చేసుకోవచ్చు. మిక్స్డ్ స్ప్రౌట్స్ కానీ ఏవైనా కూడా ఇట్లా లేకపోతే సింగిల్ గా ఇలాంటి బొబ్బర్లు లేకపోతే రాజ్మా గానీ వెజిటబుల్ కాంబినేషన్ లో కానీ చక్కగా ట్రై చేయొచ్చు అనమాట. సో మంచి ఐడియా ఇది కూడా యాక్చువల్ గా. సో యూజువల్ గా పల్సెస్ అవి ఎంత ఎక్కువ తినాలనుకున్నా మనము ఎప్పుడో ఒకసారి గుర్తున్నప్పుడు అలా చేసుకుంటూ ఉంటాం, కానీ కొంచెం రెగ్యులర్ గా మన వంటల్లో వీటిల్ని చక్కగా అలా కలుపుతూ ఉంటే ఏదో ఒక కాంబినేషన్ లో హ్యాపీగా ప్రోటీన్ కూడా మనకి వీటి వల్ల చాలా వస్తుంది కాబట్టి అది కూడా మనము మన ఫుడ్ లో యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇలాగో నానబెట్టడం వల్ల కొంచెం వాల్యూస్ కూడా పెరుగుతాయి గింజల్లో. సో కొద్దిగా కొత్తిమీర. సో రెడీ అయిపోయిందండి. సో దీంట్లో కొంచెం కావాల్సిన అంటే ఉల్లిపాయలు అవి వేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్ లో కొంచెం పచ్చి ఉల్లిపాయలు లైట్ గా ఫైన్ గా చాప్ చేసేసుకుని యాడ్ చేసుకున్నా ఆ టేస్ట్ కొంచెం బాగుంటుంది. సో యాక్చువల్ గా మనం చపాతీ లాంటి వాటిలో తినేటప్పుడు ఆ ఆనియన్ సాలెడ్ పక్కన పెట్టుకున్నా కూడా మనకి ఈ కాంబినేషన్ కి బాగా సూట్ అయిపోతుంది. చాలా బాగుంది. ఎందుకంటే అన్నంలో కంటే మనకి అట్లా కొంతమందికి ఇష్టపడదు, కానీ ఇంకా చపాతీ లాంటి వాటిలోకి హ్యాపీగా తీసుకోవచ్చు. ఆనియన్ చాలా బాగుంటుంది. అది చాలా తక్కువ మంది తీసుకుంటారు, బట్ ఆ కాంబినేషన్ తీసుకుంటే వన్స్ తీసుకుంటే కంటిన్యూ అయిపోతుంది అలాగా. ఓకే ఓకే అండి, మామిడి బొబ్బర్ల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి బొబ్బర్ల కూర తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన బొబ్బర్లలో కొన్నింటిని పక్క నుంచి మిగతావి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ తురుము, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బొబ్బర్లు వేసి కాస్త వేగనివ్వాలి. చివరగా బొబ్బర్ల పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడి బొబ్బర్ల కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. బాగుంది. మామిడి పులుపు బాగా తెలుస్తుంది. అప్పుడప్పుడు కొంచెం మామిడికాయలు యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కువ ఓవర్ పులుపు కూడా అయిపోతూ ఉంటాయి కదా. కానీ అంటే ఇది కొంచెం తక్కువ యాడ్ చేసుకుని ఇట్లా ఏదైనా ఆ పప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవడం మూలన మనకి కొంచెం ప్లస్ పాయింట్ అయింది. సో ఆ పులుపుని కొంచెం అట్లా సబ్స్టిట్యూట్ చేస్తూ కాస్త ఆ టేస్ట్, ఆ బొబ్బర్ల ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ ఇవి కూడా చాలా సాఫ్ట్ గా ఉడికి ఆ మ్యాంగో ఫ్లేవర్ తో చాలా బాగున్నాయి. సో హ్యాపీగా ఏ కాంబినేషన్ అయినా కూడా, అంటే ఏ పప్పులు తీసుకున్నా మనము ఇలా సేమ్ ఇదే ప్రాసెస్ చేసేసుకోవచ్చు. బాగుంది రాజు గారు. సో చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి ఈ ఐడియా. మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. క్యాబేజీ ఉడికించిన తర్వాత ఆ నీటిని వేస్ట్ చేయకుండా ఆ నీటితో ఫేస్ ని వాష్ చేసుకున్నట్లయితే చర్మం కాంతివంతంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మామిడికాయతో టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్ లో ఈ రోజు మనం ఒక టేస్టీ వెరైటీ ఐటమ్ చూడబోతున్నాం. అదేంటంటే పాలక్ పెసర ఇడ్లీ. మరి ఇడ్లీ తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు ఇడ్లీ రాజు గారు? అవునండి. అది కూడా పాలక్ పెసర ఇడ్లీ. సో అంటే మనకు బేసిక్ గా పెసరపప్పు ఇడ్లీలో వాడమండి. అంటే మనకి మిక్స్చరే కొంచెం డిఫరెంట్ గా ఉండబోతోందా? సో ఇక్కడ ఏంటంటే పాలక్ కొంచెం పేస్ట్ లా వాడుతున్నాం. సో కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది, కొంచెం కలర్ కూడా మనకు మంచి గ్రీనిష్ గా వస్తుంది. అలాగే పెసరపప్పు జనరల్ గా ఏంటంటే మినపప్పు మనం ఎక్కువగా ఇడ్లీకి వాడుతూ ఉంటాం కదా. సో ఇక్కడ పెసరపప్పు తీసుకుంటున్నాం, బట్ కొంచెం మినపప్పు వేస్తున్నాం. అంటే కొంచెం ఆ సాఫ్ట్నెస్ రావడానికి కొంచెం మినపప్పు హెల్ప్ చేస్తుంది. సో మినపప్పు కంటే పెసరపప్పు క్వాంటిటీ ఇక్కడ ఎక్కువగా, సో కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా వస్తుంది. సో పెసరపప్పు కూడా కొంచెం చలువ కదా మనకి, సో బాగుంటుంది. ఓకే, మరి పాలక్ పెసర ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలక్ పెసర ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ అరకప్పు, పెసరపప్పు అరకప్పు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, బియ్యం 1.5 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను
పెసరపప్పు, మినపప్పు, అలాగే బియ్యం. సో కనీసం ఒక గంట నుంచి ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలండి. సో వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో మీడియంలో చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇదేంటంటే మనకు కొంచెం ఇంట్లో వాడుకోవడానికి లైట్ వెయిట్ ఉంటుంది. సో కొంచెం ఫాస్ట్ గా కూడా వస్తుంది. అవును, ఫాస్ట్ గా గ్రైండ్ అయిపోతుంది. ఎక్కువ మనం మళ్ళీ అంటే రిపీటెడ్ గా చూసుకోవాల్సిన పని కూడా ఉండదు. ఓకే, సో వాటర్ కూడా ముందు కొంచెం యాడ్ చేసేసుకుంటే మనకి సాఫ్ట్ గానే వస్తుంది. సో ఈజీగా మూవ్ అవుతాయి. సో గీత గారు ఇప్పుడు దాంతో పాటుగానే మనం ఉప్పు కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో ఈవెన్ గా కలిసిపోతుంది అన్నమాట. సో ఈ పప్పుకు సరిపడా ఉప్పు. సో రాజుగారు ఈ పిండి నలిగేలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. గొంతు నొప్పి, గొంతు గరగర వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే సొంటి, జీలకర్ర ఈ రెండింటినీ కలిపి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగుతూ ఉండాలి. ఇలా తాగుతూ ఉన్నట్లయితే గొంతు నొప్పి, గొంతు గరగర నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇది అయినట్టేనా రాజు గారు? చూద్దాం ఒకసారి. బాగా నరిగింది చక్కగా. తీసేసుకోవచ్చు అనుకో. ఓకే, సో ఇది పక్కన పెట్టేసేద్దాం. సో ఇక్కడ పాలకూర పేస్ట్ లా తీసుకుంటున్నాం. ఓకే, సో కొంచెం దానికి జీలకర్ర, పచ్చిమిర్చి ఈ కొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేద్దాం. సో ఇది కొంచెం వేయించుకుని మనం పిండిలో మిక్స్ చేసేసుకోవచ్చు ఇంకా. ఓకే, సో అలాగే ఇక్కడ ఇది కూడా ఆన్ చేసుకుందాం ఇడ్లీ పాత్ర. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర. ఓకే, సో పాలకూర అంటే పచ్చిది పేస్ట్ చేసేసుకోవాలా రాజు గారు, లేకపోతే కొంచెం ఉడికించాలా? ఉడికించండి, కొద్దిగా ఉడికించి వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, సో ఎందుకంటే మనం చేసుకునేది స్టీమ్ మెథడ్ లో కదా. సో దీంట్లో కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే, సన్నగా తరిగిన అల్లం ముక్కలు. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్. ఓకే, సో ఇది ఎలాగో ఉడికించిందే కాబట్టి జస్ట్ కొంచెం ఆ ఫ్లేవర్స్ అవి పట్టేస్తే సరిపోతుంది కదా, ఎక్కువ ఏం వేగక్కర్లేదు. కాకపోతే ఈ కలర్ వల్ల మనకి చక్కగా ఇడ్లీ అంతా కూడా ఒక గ్రీన్ కలర్ లో వస్తుంది. ఓకే, సరిపోతుంది. ఓకే, సో ఈ బౌల్లో పిండి తీసేసుకున్నాం కదా. సో దీంట్లో ఈ పాలకూర కూడా షిఫ్ట్ చేసేసుకున్నాం. ఓకే, అలాగే కొద్దిగా పెరుగండి. అంటే మనం ఎక్కువగా ఫర్మెంట్ చేయలేదు కదా, సో కొంచెం ఆ పులుపు అనేది దీని వల్ల వచ్చేస్తుంది ఆ ఇడ్లీకి. ఓకే, ఓకే. సో అంటే ఇది ఎప్పటికప్పుడు రుబ్బి మనం వేసేసుకోవాలి రాజు గారు, లేకపోతే మామూలుగా ఇడ్లీ పిండి రుబ్బుకున్నట్టు అలా ఉంచుకోవచ్చా? అలా కూడా పెట్టేసుకోవచ్చు. అలా ఉంచుకోవచ్చు. ఓకే, ఓకే. సో బాగా కలిపేసుకుని సో ఇప్పుడు మనం రెగ్యులర్ గా మనం వేసుకున్నట్టుగానే ఇడ్లీస్ వేసేసుకోవాలి. ఓకే, సో కొద్దిగా ఉప్పు వేసేసుకున్నామండి. సో ఇది మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నా బాగా ఈజీగా కలిసిపోతుంది దాంట్లో. సో ముందుగా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుంటే మనకు ఇడ్లీ ఈజీగా స్టీమ్ అయిన తర్వాత ఊడొచ్చేస్తుంది. సో మామూలుగా మనం మినపిండిలో ఈ పాలకూర పేస్ట్ అది యాడ్ చేసుకుంటే అలా కూడా వేసుకోవచ్చు? అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడైతే మనకి టోటల్ ఇడ్లీ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఎక్కువ పెసరపప్పు వేసాం కదా. యా, ఓకే.
నైస్, బాగుంది కలర్ఫుల్ గా. సో ఒక 10 నిమిషాలు అయితే మనకి ఇడ్లీ రెడీ. రెడీ అండి. ఓకే, సో ఎలాగో టైం ఉంది కాబట్టి కార్వింగ్ చేసేస్తారా? ఓకే, సో కీరాతో బర్డ్ చేస్తున్నానండి. సో కొంచెం ఇలా బెండ్గా ఉందైతే మనకు కొంచెం న్యాచురల్గా బాగా వస్తుంది. ఓకే, సో ఈ బెండ్కి ఆపోజిట్లో హెడ్ చేసుకోవాలి. ఓ, సో ఓకే, సో ఇది ఆఫ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఆ వేడి కూడా ఉంటుంది కదా లోపల. సో కాసేపు అలా వదిలేస్తే మనకు ఆ ప్రెషర్ కి సరిపోతుందండి. యా, ఈ కుక్కర్ పెట్టి ఇడ్లీ చేసుకుంటే మనం ఇడ్లీ వండుకుంటున్నాం అనే సంగతి అందరికీ తెలిసిపోతుంది. అది విజిలేసి మరీ చెప్తాను. ఓకే, సో ఇక్కడ వి షేప్ లో వీక్ వేస్తున్నాను. ఓకే, సో దాని తర్వాత కింద నుంచి కొంచెం ఇలా స్కూప్ చేసి తీసేసేయాలండి. ఓకే, ఇట్లా బీక్ మనకు సపరేషన్ తెలుస్తుంది. సో దీని కింద నుంచి కూడా కొంచెం తీసేస్తే ఆ నెక్ గ్యాప్లో కొంచెం క్లియర్గా కనిపిస్తుంది నెక్. సో తర్వాత మనకి కావాల్సినంత ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఈ రౌండ్లో హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా టర్న్ చేసి సో ఇక్కడ నుంచి టేల్, ఓకే, సో ఇలా సపరేట్ వస్తుంది. కొంచెం స్లాండ్గా ట్రిమ్ చేస్తున్నాను. సో కొంచెం ఇలా రౌండ్ కనపడడానికి. టేల్ జిగ్జాగ్ కట్. సో దీన్ని స్టాండ్ కూడా దీంట్లోనే ఇస్తున్నాం. సో ఈ దీంట్లోంచి వింగ్స్ తీస్తున్నాను అండి ఓవెల్ షేప్లో. సో ఇలా 2 స్లైసెస్ రావాలి. సో కొంచెం పీసెస్ అవి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మనం. ఎస్, అంటే లేకపోతే మళ్ళీ సపరేట్ వెజిటబుల్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో దీంట్లోంచి ఉంటే ఒకే కలర్లో బాగా కనిపిస్తుంది. వీటికి ఒకవైపు జిగ్జాగ్ కట్ ఇలా. సో దాని తర్వాత ఒక్కొక్కటి ఇలా సైడ్లో కట్స్ అనేవి కిందకి రావాలి. టూత్ పిక్తో ఫిక్స్ చేయాలండి. ఓకే, సో ఐస్ వచ్చేసి ఇక్కడ హోల్డ్ చేసుకుని లవంగం కానీ మిరియాలు కానీ పెట్టేసేయచ్చు. సో నేను ఇక్కడ మిరియాలు పెడుతున్నాను. ఓకే, ఓకే, సో ఇలా బార్డర్ వచ్చేస్తుంది. సో స్టాండ్ ఏమో దీనికి 2 ఇలా టూత్ పిక్స్ వచ్చేసి ఓకే, నైస్, ప్యారెట్ రెడీ. సో రెడీ అండి. మనం ఇడ్లీ చూద్దాం. ఓకే, సో ఇవి కూడా సేమ్ మనం చక్కగా ఇడ్లీ ఏవైతే చట్నీస్తో సర్వ్ చేసుకుంటామో ఆ చట్నీస్తో హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇవి కొంచెం ఆ వేడివేడిగా ఉన్నప్పుడు తినేస్తేనే బెటర్ ఏమో, లేకపోతే అంటే కొంచెం చల్లారినా కాస్త ఏమైనా గట్టి పడతాయి. కొంచెం గట్టి పడుతుంది అంటే దీంట్లో అంటే పెసరపప్పు వాడాం కదా. యా, కానీ కలర్ మాత్రం బాగున్నాయి. అవి తినేదాకా అంటే ఆ ఫ్లేవర్ బేసిక్గా మనకి కొత్తిమీర కానీ ఏది యాడ్ చేసినా పేస్ట్ కలర్ ఇలాగే వస్తుంది కదా ఇంచుమించు. సో తింటే ఆ పాలకూర ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఓకే, పాలక్ పెసర ఇడ్లీ రెడీ. ఓకే అండి, మరి పాలక్ పెసర ఇడ్లీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ పెసర ఇడ్లీ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, పెసరపప్పు, మినపప్పు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో పిండి, పాలకూర పేస్ట్, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఇడ్లీ పాత్రలోకి తీసుకుని ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, పాలక్ పెసర ఇడ్లీ రెడీ.
పాలక్ పెసర ఇడ్లీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. కొంచెం డిఫరెంట్ టేస్ట్, పెసరపప్పు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఆ మినపప్పు అది బాగా తెలుస్తుంది. ఆ పాలకూర కమ్మదనం ఎస్ బేసిక్ గా. సో అన్ని దాంట్లో వేసిన జీలకర్ర అక్కడక్కడ తగులుతుంది, అల్లం పచ్చిమిర్చి బాగుంది. యాక్చువల్ గా అంటే వేడివేడిగా తినేస్తే ఇలా కొంచెం నెయ్యి అది రాసుకుని ఉట్టి తినేయచ్చు, కాంబినేషన్ కాంబినేషన్. బట్ స్టిల్ చాలా మందికి ఏంటంటే ఆ పచ్చడి అలా నంచుకుందే ఇడ్లీ సాటిస్ఫై అవ్వరు కదా. సో అలాంటి వాళ్ళు ఏదైనా మీ ఫేవరెట్ చట్నీతో హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు మినపప్పుతోనే చేసుకుంటూ ఉంటాం కదా ఇడ్లీ, ఇలా వెరైటీగా పెసరపప్పుతో కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. సో మరి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ ఇడ్లీ. మరి ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. తలలో పేలు ఎక్కువగా ఉన్నట్లయితే కొబ్బరి నూనెలో కలరా ఉండల పొడి కలిపి రాత్రిపూట తలకు బాగా పట్టించి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా చేసినట్లయితే తలలో ఉన్న పేలన్నీ పోతాయి. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ వెరైటీస్ ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకున్నాక ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం. హాయ్. హాయ్ గీత. మీ పేరు? సుష్మిత. సుష్మిత ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఐఎల్ నుంచి. ఈసీఐఎల్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరేంటి? రమ్య. మీరు ఎక్కడి నుంచి? నల్లకుంట. నల్లకుంట. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదు. లేదా? ఇప్పటికి వచ్చాకేనా? ఓకే. సో మరి ఇద్దరు బాగా వంటలు చేస్తుంటారా? ఐ మీన్ వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? ఇష్టం. కుకింగ్ మీకు ఇష్టమా? వెరీ గుడ్. సో మీరు ఇంకా చేస్తూనే ఉంటారా? వెరీ గుడ్. సో ఫస్ట్ మనం ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. ఓకే. సో తెలుసు కదా, నేను ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తానో అది మెయిన్ బేస్ గా మీ రెసిపీ ఉండాలి. అంటే దాని టేస్ట్ ఫ్లేవర్ బాగా తెలిసే. ఓ ఓకే. దోసకాయ. నేను ఇంకా పండుగ మామిడికాయ అన్నా పెట్టారేమో అనుకున్నారా? సమ్మర్ స్పెషల్ అని వస్తున్నాయి సమ్మర్ స్పెషల్స్ కూడా. బట్ స్టిల్ ఇది కూడా సమ్మర్ స్పెషల్, ఎందుకంటే వాటర్ వెజిటేబుల్ కదా. సో చక్కగా మనకి డిహైడ్రేషన్ నుంచి అలాంటి వాటి నుంచి కొంచెం కొంచెం ఇలాంటివి తింటుంటే వెజిటేబుల్స్ మంచిది. సో దోసకాయ మీ ఇద్దరికి ఇష్టమేనా? ఇష్టం. పర్వాలేదా? ఓకే, తింటుంటారా అప్పుడప్పుడు? సో ఇద్దరు కూడా చక్కగా దోసకాయతో కొంచెం వెరైటీగా ఏమైనా ట్రై చేయొచ్చా ఆలోచించండి. లేదా మీ ఫేవరెట్ డిష్ ఏదైనా మీ మమ్మీ చేసేది కానీ లేకపోతే మీరు చేసుకుంది కానీ ఏదైనా కూడా ట్రై చేయొచ్చు. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, అప్పుడు టైమర్ ఆఫ్ చేసేస్తాను. ఓకే. సో దోసకాయతో ఇప్పుడు ఆలోచించాలన్నమాట మనం ఏం చేయొచ్చు. దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి అంటే ఇవి రెగ్యులర్ గా మనం చేసుకునేవి. ఇంకేం చేయొచ్చు దోసకాయతో? దోసకాయ కుర్మా చేయొచ్చు. దోసకాయ కుర్మా కూడా చేయొచ్చు. ఇంకొంచెం ఐరన్ యాడ్ చేసి. ఇద్దరికి ఐడియాస్ వచ్చేసాయి. కాబట్టి ఫస్ట్ ఇవి చెప్పేసింది. సో ఆవిడతో వంట చేయించేద్దాం. ఓకేనా? సో రమ్య ఫస్ట్ మీరే వంట చేయాలి. ఓకే సరే, మరి ఫస్ట్ దోసకాయ కుర్మా రమ్య చేస్తారు. సో కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పెరుగు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రమ్య మొదలు పెడదామా? మొదలు పెడదాం. ఏమైనా టెన్షన్ గా ఉందా? ఏం లేదా? కుర్మా బాగా వచ్చా ఇది? వచ్చు. ఓకే, వెరీ గుడ్. సో ఆన్ చేశాను స్టవ్. ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. పెళ్ళి ఎన్నాళ్ళు అయింది రమ్య? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అయిందా? వెరీ గుడ్. వంటలన్నీ వచ్చేసాయా? అవే ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. వేయి. వంటలు వచ్చేసాయా? వచ్చు. వచ్చు అంటే వచ్చు. వచ్చు వచ్చు గట్టిగా వచ్చాయి ఇప్పుడు. ఓకే, తర్వాత పోపు హాఫ్. సో సరిపడా. తర్వాత 1/2 కప్ ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు. ఓకే, మూత పెడతావా? మూత పెట్టేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసి పెడితే ఇంకా ఫాస్ట్ గా మగ్గుతుంది తెలుసా. అంటే వంటలు ఫాస్ట్ గా అవ్వాలంటే ఇట్లాంటి చిట్కాలు పాటించాలన్నమాట. నువ్వేంటి ఏమైనా చదువుకుంటున్నావా లేకపోతే? డిగ్రీ కంప్లీట్ అయింది. అయిపోయింది. ఓకే, డిగ్రీ అయ్యాక పెళ్లి చేసుకున్నావా? డిగ్రీలో ఉండగా పెళ్లి చేశారా? డిగ్రీలో ఉండగానే పెళ్లి చేశారు. సో తర్వాత అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చేయట్లేదా?
నెక్స్ట్ ఏం చేయట్లేదు. జాబ్ సర్చ్ కానీ? జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఓకే. మీ ఆయన ఏం చేస్తుంటారు? మా ఆయన రైల్వేలో చేస్తాడు. రైల్వేస్. ఓ, ఏం పేరు? నాగరాజ్. పిల్లలు? ఒక బాబు. ఒక బాబు. పేరేంటి? సుకృత్. 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 ఎంత వయసు? 1.5. 1.5 year. ఓకే. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? అల్లం వేసుకున్నాను. అల్లం వెల్లుల్లియా? అల్లం. చిటికడు పసుపు. పచ్చిమిర్చి. కారం బాగా తింటారేమిటి? కరేపాకు అనిపించిందా? కరేపాకు. ఓకే. కరివేపాకు కూడా ఎక్కువ తింటే మంచిది, జుట్టు బాగా పెరుగుతుంది. పోనీ జుట్టు ఆల్రెడీ పొడుగ్గా ఉంది. నీకు దోసకాయతో కుర్మానే చేయాలని ఎందుకు అనిపించింది? మామూలుగా చేసుకుంటాం కదా ఇంట్లో. కుర్మా రెగ్యులర్ గా చేస్తుంటాం. కుర్మా అనగానే బేసిక్ గా మనకి బంగాళాదుంప గుర్తొస్తుంది కదా. నీకు దోసకాయ కూడా చేయాలనిపించింది. వెరీ గుడ్. తర్వాత దోసకాయ ముక్కలు వేసుకున్నాను. ఓకే. ఇప్పుడు నువ్వు పెళ్ళైనప్పుడు నీకు వంటలు రావన్నావు కదా, ఎలా నేర్చుకున్నావు? మా అత్తమ్మ నేర్పించింది. మీ అత్తమ్మ మీతో పాటే ఉంటారా? మాతో పాటు. ఓ, అదే అదివరకట్లో అయితే ఇలా అత్తమ్మలో ఆ పక్కింటి ఆంటీలో అలా నేర్పించేవాళ్ళు. ఇప్పుడు మనకి చాలా సోర్సెస్ ఎక్కువైపోయాయి కదా, టీవీలు, ఇంటర్నెట్ అన్నీ. సో చాలా ఈజీగా నేర్చేసుకుంటున్నారు అందరూ కూడా. తర్వాత టమాటా పేస్ట్. సో కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మనకి కుర్మాలో ఈ టమాటా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో టమాటా ఒకటే ఉందా, ఇంకేమైనా? ఉల్లిపాయ ఉంది. ఉల్లిపాయ టమాటా 2 పేస్ట్. ఓకే. సో ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు దాంట్లో గ్రేవీలో ఉడకాలి. ఓకే. సో ఇది కాస్త మగ్గిన తర్వాత మిగతా యాడ్ చేసుకోవాలి. దీనికి ఏమన్నా సపరేట్ పేస్ట్ అలా ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలా ముందే? ఏమక్కర్లేదు, అంతే. ఓకే. చూద్దామా రమ్య? చూద్దాము. మీ కూర మంచి స్మెల్ వస్తుంది. ఉల్లిపాయ టమాటో పేస్ట్ యాడ్ చేసావు కదా. అవును. ఇప్పుడు కారం వేసుకున్నామండి. బాగుంది కారం రెడ్ గా. ఇప్పుడు సమ్మర్ లో కొత్తగా కారం కూడా పెడుతుంటారు కదా. వే ఇందాక కొంచెమే వేసుకున్నాము. పచ్చళ్ళకి వాటికి రెడీ చేసుకుంటూ ఉంటారు కదా. నీకు అన్ని వంటలు వచ్చేసినాయా? అన్ని రావు, కొన్ని వచ్చు. పచ్చళ్ళు రావు. అవి ఇంకా మీ అత్తగారు అమ్మగారు వాళ్ళే పెడతారు. వెరీ గుడ్. ధనియాలు కూడా వేసుకున్నాను. ఓకే. ఇప్పుడు దీనికి గ్రేవీ అంటే వాటర్ అవసరం లేదు. ఇది ఇంతేనా దగ్గరికి ఇలా? ఓకే. కావాలి అంటే అలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. కొన్ని వాటర్ పోసుకుంటాం. కావాలా? మరి ఇందాక వద్దన్నావు, నేను అందుకే అడిగాను తెలుసా. చూసుకో. చాలు. అంటే కుర్మా అంటే మనకి బేసిక్ గా కొంచెం ఇది ఉండాలి కదా, అప్పుడే అది కుర్మాలా అనిపిస్తుంది. ఇది అన్నంలోకి బాగుంటుందా లేకపోతే చపాతీ లాంటి వాటిల్లోకా? చపాతీల్లోకి. ఓకే. చేతులు నొప్పి వచ్చాయి నీకు కలిపి. చూడు, మా ప్రోగ్రామ్ లో చక్కగా మంచి హెల్దీ అండ్ టేస్టీ వంటలు చూపిస్తాం. సో నువ్వు అవన్నీ చూసి బాగా వంట చేసుకుని నువ్వు కూడా తిను కొంచెం. ఓకేనా? సో నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం. ఇందులో పెరుగు యాడ్ చేద్దాము. ఇప్పుడు ఆ కుర్మా టెక్స్చర్ వచ్చింది యాక్చువల్ గా దీన్ని కర్డ్ యాడ్ చేసిన తర్వాత. మనకి కుర్మాస్ లో మెయిన్ ఆ కర్డ్ టేస్ట్ కూడా అంటే చాలా ఇంపార్టెంట్ కూడా కుర్మాస్ లో. ఓకేనా రమ్య? అయిపోయిందా? అయిపోయింది. సూపర్. తర్వాత కొత్తిమీర వేసుకోండి.
ఓకే దోసకాయ కుర్మా రెడీ. ఓకే అండి, మరి దోసకాయ కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో దోసకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, ఎండు కొబ్బరి పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా పెరుగు వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ కుర్మా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. పైల్స్ తో బాధపడే వాళ్ళు రోజు కిస్మిస్ తినాలి. కిస్మిస్ తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఓకే అండి, మరి దోసకాయతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో సుష్మిత రెడీయా? మీరేం చేస్తానన్నారు ఇందాక? దోసకాయ బచ్చలి కూర. ఓకే, మరి దోసకాయ బచ్చలి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ బచ్చలి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన బచ్చలి కూర 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సుష్మిత స్టార్ట్ చేద్దామా? ఓకే, కొంచెం ఆయిల్. ఓకే, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర. సో ఓన్లీ ఆవాలు, జీలకర్ర. సో కుకింగ్ మీకు ఇంట్రెస్ట్ బాగా? ఇష్టం. ఎప్పటి నుంచి? ఇంటర్మీడియట్. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకున్నాం. సో ఇంటర్ నుంచి అలా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందా? అంటే ఏమైనా రీజన్ ఉందా? ఫ్రెండ్స్ అందరు కుక్ చేసేవాళ్ళు, సో మనం ఎందుకు చేయకూడదు, వాళ్ళే ఎందుకు చేస్తున్నారు అంతే. నాకు రాదా ఏమిటి, ఇలా మొదలైందా? నెక్స్ట్ కొన్ని కరివేపాకు. ఓకే, అంటే అప్పుడు ఏమైనా ఫస్ట్ మమ్మీ హెల్ప్ తీసుకున్నారా లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళిపోయి వంట? మమ్మీయే అసలు. అంతేనా? అంతే. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. సో ఇందాక మీరు చెప్పారు కదా కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా అవుతుంది. ఇప్పుడు మీ స్టడీస్ అయిపోయాయా లేకపోతే ఇంకా? MBA అయిపోయింది, వర్క్ చేస్తున్నాను. ఓ, ఇక్కడ హైదరాబాదేనా? హైదరాబాద్. వెరీ నైస్. మీరు ఒక్కలేనా, సిబ్లింగ్స్ ఎవరైనా, బ్రదర్స్? ఒక ఎల్డర్ సిస్టర్. తనేం చేస్తుంటారు? తనకి మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప. పాప ఇక్కడే హైదరాబాద్ లో ఉంటారా? వర్జీనియాలో. ఓ, వర్జీనియా. ఓకే. సో ఇప్పుడు కుకింగ్ ఫుల్ వచ్చేసిందా మీకైతే? ఫుల్ అంటే ఇంకా నేర్చుకోవాలి. అసలు అది అన్ఎండింగ్ ప్రాసెస్ అంతే. ఎందుకంటే కుకింగ్ అనేవి బోల్డ్ అని వెరైటీస్ వస్తుంటాయి. మేమే రోజుకు ఇన్ని చెప్తుంటాం కదా, నాకు అదే అనిపిస్తుంది, ఇన్ని వంటలు ఉన్నాయా మాకు తెలియను ఇంకా అని. కొన్ని గ్రీన్ చిల్లీ. ఓకే, సో ఇవి కొంచెం మగ్గాయి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. ఓకే. సో మీరు జాబ్ చేయడం స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అయింది? 5 years అవుతుంది. 5 years అవుతుందా? ఓ, సో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఐ మీన్ టైం పాస్ ఎలాగా? నాకు ట్రావెల్ చేయడం ఇష్టం. ట్రావెల్ చాలా ఎక్కువ. ప్లేసెస్ బాగా చూసారా? ఐ మీన్ కొన్ని చూసాను. ఏవేవి బెస్ట్ ప్లేస్ ఏంటి? బెస్ట్ ప్లేసెస్ అంటే కొంచెం అడ్వెంచరస్ గా అలా చేయడం అలా ఇష్టం. అంటే ట్రెక్కింగ్ ఇలాంటివి ఇంట్రెస్ట్? అలాంటివి. అండ్ బెస్ట్ ప్లేస్ అంటే రీసెంట్ టైమ్స్ లో కర్నూలు బెల్లం కేవ్స్ వెళ్ళాం. కర్నూలు? కర్నూలు నేను కూడా చాలా సార్లు వెళ్ళాను, కానీ బెల్లం కేవ్స్ ఏదో మిస్ అయ్యాను. బాగుంది. బాగుంటాయా? చాలా బాగుంది. ఓకే, ఎలాగో హైదరాబాద్ కి దగ్గరే కదా, అలా వెళ్ళి రావచ్చు. నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం అయిన తర్వాత మనం దోసకాయ ముక్కలు వేసేసుకున్నాం. సో వెజిటబుల్స్ అన్ని తింటారా? ఏమన్నా ఇష్టం లేని ఉన్నాయా? కాకరకాయ. పాపం కాకరకాయ. ఎవరిని? నీకు కూడా అదేనా? ఎందుకు? కాకరకాయ ఎంత బాగుంటుంది, చేదుగా ఉంటది కదా అది. చేదుగా ఉంటే చేదు తగ్గించి కొంచెం బెల్లం, కొద్దిగా చింతపండు పులుసు కొంచెం ఎక్కువ వేసుకుని అలా తినాలన్నమాట. దాన్ని అలా తినకుండా మానేయకూడదు, మంచిది తెలుసా? చూసాను కొన్ని రెసిపీస్ యాక్చువల్లీ కాకరకాయతో ఈటీవీలోనే. బాగుండింది, ట్రై చేద్దాం అనుకున్నాను. చాలా చూపించాము, ఎందుకంటే పాపం కాకరకాయ ఫేవరెట్స్ చాలా మంది ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు మా కాకరకాయని ఎందుకు తీసుకురావట్లేదు అని చెప్పి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ముక్కలు కూడా మగ్గాలి కదా, కొంచెం మగ్గాలి. సో మూత పెట్టుకుందాం కొద్దిసేపు. సో ఎలాగో ఆకుకూర మనకి ఫాస్ట్ గానే అవుతుంది కాబట్టి ఇది కొంచెం టైం తీసుకుంటాం. సో కొంచెం ఇంక ఇది మనం సింపుల్ గా ఇట్లా ప్లెయిన్ రెసిపీ, దీనికి ఏం ఎక్స్ట్రా పేస్ట్ ఏం లేదు, సింపుల్ గా ఈజీ టు మేక్. ఓకే, అండ్ హెల్దీ. సో వెయిట్ చేద్దాం ఇది మగ్గేదాకా. ఓకే.
సో చూద్దామా సుష్మిత ఒకసారి. ఐ థింక్ అయిపోయింది. అయిపోయిందా? నెక్స్ట్ మనం పసుపు వేసుకుందాం, ఓకే కారం వేసుకుందాం. ఓకే. సో మమ్మీకి ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంటారా వంటలో? చేస్తూ ఉంటాం రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు. ఓ అలాంటి టైంలోనే చేస్తాం కదా బేసిక్గా. యూజువల్ గా అంటే చెయ్యం, శుభ్రంగా డబ్బా కట్టిస్తే పట్టుకొని వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ పచ్చళ్ళు కూడా వేసేసుకుందాం. కొంచెం ఆ పసుపు ఫ్లేవర్ తగ్గేదాకా ఒకసారి ఓకే యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి వాష్ చేసి పెట్టాను. సో ఏదైనా కూడా మనకి ఆకుకూర కొంచెం ఫాస్ట్ గానే మగ్గుతుంది. సో బచ్చల కూర ఏంటంటే కొంచెం థిక్ గా ఉంటుంది కదా, కొంచెం లైట్ గా, మిగతా వాటి మీద కొంచెం టైం పడుతుంది కదా, అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా జిగురు ఉంటుంది. అది కాంబినేషన్ ఏదో కొత్తగా ఉంది, దోసకాయ బచ్చలి కూర. సాల్ట్ వేసారా? సాల్ట్ వేయలేదు, ఇప్పుడు కొంచెం సాల్ట్. ఓకే. ఇది యాక్చువల్లీ కొంచెం సరిపోతుంది బికాజ్ ఇందులో ఆల్రెడీ కొంచెం ఆనియన్స్ అప్పుడు వేసాం అండ్ ఇందులో కూడా ఈ లీఫ్. మీరు ఫస్ట్ వండిన వంట ఏమన్నా గుర్తుందా? బర్గర్ చేశాను. బర్గరా? ఓ ఆ ప్యాటీ అంతా రెడీ చేసుకొని సింపుల్ గా అయిపోయింది. సింపుల్ గా అయిపోయింది. బాగా కష్టపడి చేసిన వంట ఏమన్నా ఉందా? పనీర్ బటర్ మసాలా. పన్నీర్ అది రెస్టారెంట్ స్టైల్ రావాలని చెప్పి చాలా ట్రై చేశాను. అవునా? వచ్చిందా? వచ్చింది. ఏం కాంప్లిమెంట్స్ వచ్చాయి? చాలా బాగుంది. చాలా బాగుంది. ధనియా పౌడర్. ఓకే. నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్. అన్ని వేసేసారా? అన్ని వేసేసాం. జస్ట్ కొంచెం ఫ్లేవర్స్ అన్ని వచ్చేదాకా వెయిట్ చేసి సర్వింగ్ బౌల్. ఓకే, ఒక 5 minutes. సో చూద్దామా మనం? ఓకే. నైస్. ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయింది యాక్చువల్లీ. ఓకే. సర్వింగ్ బౌల్. ఇప్పుడు మీ అక్క అక్కడ వర్జీనియాలో నుంచి సబ్బా మా చెల్లికి ఎన్ని వంటలు వచ్చేసి అనుకుంటూ ఉంటారే. తను ఇంకా బాగా చేస్తుంది. ఏం పేరు మీ అక్క పేరు? సురేఖ. సురేఖ. ఓ గీత. సో ఇది రెడీ అయిపోయింది. కొంచెం దీన్ని లెమన్, నిమ్మకాయ. ఇది ఎలా చపాతీ లాంటి వాటిలో బాగుంటుందా? యాక్చువల్లీ చపాతీ అండ్ రైస్ కూడా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయ. రెడీ అయిపోయింది దోసకాయ బచ్చలి కూర. ఓకే. ఓకే అండి, మరి దోసకాయ బచ్చల కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ బచ్చల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దోసకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కారం, తరిగిన బచ్చల కూర వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ బచ్చల కూర రెడీ. ఓకే అండి, మరి దోసకాయతో 2 వెరైటీస్ రెడీ. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో కుర్మా, ఇంకొకటేమో బచ్చల కూర కాంబినేషన్ లో కర్రీ. ఓకే. సో ఫస్ట్ బచ్చలి కాంబినేషన్ చూసేద్దాం. ఓకే. బాగుంది. సో ఆ బచ్చలి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సో నెక్స్ట్ కుర్మా. సో 2 బాగున్నాయి, టేస్టీగా. నైస్. ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు బాగానే చేశారు. సో మెయిన్ గా దోసకాయ తలకా పులుపు అనేది సో కుర్మాలో బాగానే తెలుస్తా ఉంది. అలాగే బచ్చలాకుతో. అవును. సో 2 కూడా బాగున్నాయి, అంటే రైస్ తో కానీ లేదా చపాతీతో కానీ. అంటే దోశ ఎందుకంటే రెండిట్లో కూడా మనం తీసేసుకోవచ్చు, చాలా బాగుంది. సో రెండిట్లో కొంచెం బెటర్ గా బచ్చలాకు కాంబినేషన్, అంటే కొంచెం ఆకు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సో ఈరోజు బచ్చలాకు. సో సుష్మిత విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఇలా. ఓకే.
ఓకే, సో సుష్మిత, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ గీత. మీకు ఈటీవీ నుంచి ఈ సారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. రమ్య, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా దోసకాయతో ఊరించే వంటల్ని ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. అల్లం పొట్టు ఈజీగా రావాలి అంటే ముందుగా అల్లానికి ఆయిల్ రాసి కచ్చాబచ్చాగా దంచి కాసేపు ఎండలో పెట్టి ఆ తర్వాత పొట్టు తీసుకోవాలి. ఇలా చేసినట్లయితే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే అండి, మరి వాళ్ళు టేస్టీ వంటలు చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన మామిడి బొబ్బర్ల కూరలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. మామిడికాయ, బొబ్బర్లు, జీలకర్ర, ధనియాల పొడి. చాలా సింపుల్గా సూపర్గా ఉందండి. ఇప్పుడు మామిడికాయ ఎంత మేరకు మనం తీసుకోవచ్చు? సమ్మర్లో అవైలబుల్ ఉంటుంది కానీ రెగ్యులర్గా తీసుకోవచ్చా కాదా? ఇలాంటి డౌట్స్కి మినిమం వీక్లీ 3-4 టైమ్స్ వరకు మామిడికాయ మనం వంటకాల్లో వాడుకోవచ్చండి. ఇప్పుడు చింతపండు ఎలా యూజ్ చేసుకుంటాము అంటే చింతపండు రోజు తీసుకుంటే కూడా మంచిది కాదు, కానీ ప్రత్యేకించి తెలుగు వంటకాల్లో ఎక్కువగా మనం చింతపండు వాడుతూ ఉంటాం. సౌత్ ఇండియన్ అని కూడా చెప్పచ్చండి. సో అలాగే మనం మామిడికాయని చింతపండు బదులుగా మనం రీప్లేస్ చేసుకుంటే పోషక విలువలు కూడా మనకు అలాగే రీప్లేస్ అయ్యి కొంచెం చక్కగా ఉంటుంది. విటమిన్ A, విటమిన్ C చాలా పుష్కలంగా బాగుంటుందండి. అండ్ ముఖ్యంగా మామిడికాయలోని పోషక విలువ ఏంటంటే పీచు పదార్థం కూడా చక్కగా ఉంటుంది. సో కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడే వాళ్ళందరికీ కూడా సమ్మర్లో ఒక చక్కటి విరుగుడు ఏంటంటే మామిడికాయ వాడడం. ఇప్పుడు బొబ్బర్లు అనేది కొంచెం ఎలాంటి ఒక ఐటమ్ అంటే మంచిది, కానీ చక్కగా వామ్ వాటర్లో సోక్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. అది కనుక మనం సరిగ్గా సోక్ చేయకపోయామనుకోండి, అప్పుడు మనకు గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో బేసిక్గా మామిడి బొబ్బర్ల కూర బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. అలాగే సమ్మర్ స్పెషల్లో చాలా చక్కటి రెసిపీ ఒకటి చూశారు. అదేంటంటే పాలక్ పెసర ఇడ్లీ. సో పాలకూర పేస్ట్, పెసరపప్పు యాడ్ చేయడం మూలాన పాలకూర అనేది చాలా చాలా మంచిదండి. పాలకూర సమ్మర్లో ఇంకొక బెనిఫిట్ కూడా మనకు క్రియేట్ చేస్తుంది. అదేంటంటే మనకు కొంచెం బాడీ కూల్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మనకు కావాల్సినదే అదే. ఇప్పుడు కాఫీ టీలు ఎక్కువ తాగారనుకోండి సమ్మర్లో చాలా వేడిగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే మనం పుచ్చకాయ, పాలకూర ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి చాలా చల్లగా హాయిగా ఫీల్ అవుతూ ఉంటాం. అది వాటిల్లో ఉన్న తత్వం, గుణం. సో డెఫినెట్గా మనము పాలకూర ఏ టైంలో ట్రై చేసుకోవడం కూడా సమ్మర్కి యాప్ట్గా అప్రోప్రియేట్గా ఉంటుంది. ఊరించే వంటలో దోసకాయతో 2 రకాల రెసిపీ చూశారు. ఒకటి దోసకాయ కుర్మా, మరొకటి దోసకాయ పచ్చలి కూర. దోసకాయ కుర్మా అంటే మనం చాలా లో క్యాలరీ కుర్మా అనే చెప్పాలి. దోసకాయ, ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్, పెరుగు అండ్ ఎండు కొబ్బరి పొడి. ఓకే, ఎండు కొబ్బరి పొడి ఒక్కటే మనకు ఇందులో ఫ్యాటీ ఐటమ్. మిగతా అంతా కూడా దోసకాయ కానివ్వండి, తర్వాత మనకు ఈ టొమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ కూడా లో క్యాలరీ, హైజీనిక్ అండ్ హెల్తీ ఐటమ్స్. చాలా బాగుంటుందండి. మళ్ళీ మనకు దోసకాయలోని ప్రత్యేకత ఏంటంటే విటమిన్స్ ఉండడం, నీరు శాతం ఎక్కువ ఉండడం. సో సమ్మర్లో తీసుకోవాల్సిన పదార్థాల్లో మనకు దోసకాయ కూడా ఒకటి. చాలా పాలకూరతో పాటు దోసకాయ కూడా ఫ్రీక్వెంట్గా తీసుకున్నాం అనుకోండి, సమ్మర్లో మనకు చక్కటి రిలీఫ్ అనేది అందిస్తుంది. వాతావరణానికి తగినట్టుగా తినాలండి, దెర్ ఇస్ నో ఆప్షన్. ఇంకా మనం కనుక ఈ టైంలో ఫ్యాటీ ఫుడ్ లేకపోతే వేడి పుట్టించే ఆహార పదార్థాలు తీసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందన్నమాట. సో బాడీకి హెల్ప్ చేయాలంటే ఇలాగే ట్రై చేయాలి. తర్వాత దోసకాయ బచ్చలి కూర, ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. మళ్ళీ బచ్చలాకు కూడా కూలింగ్ ఎఫెక్టే. అసలు బచ్చలాకు తండులు కూడా అంటే బచ్చలాకు స్టెమ్స్ కూడా మనకు మంచి యూస్ఫుల్గా ఉంటుందండి. సో బచ్చలాకు, దోసకాయ, జీలకర్ర, ధనియాలు, సింపుల్ అండ్ సూపర్బ్ రెసిపీ. 2 రకాల కాయగూరలు కూడా వచ్చేసాయి. 2 కూడా సమ్మర్కి కావాల్సిన వెజిటబుల్స్. చాలా బాగుంటుంది, నోట్ చేసుకొని ట్రై చేయండి.
ఊరించాంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజుగారు ఈ రోజు వంటలు రెండు కూడా బాగున్నాయి మీరు చేసినవి. ఓకే. సో ఇడ్లీ కొంచెం వెరైటీగా ఉంది. ఎస్ అండి. సో జనరల్ గా మనం చేసుకునే ఇడ్లీ చాలా ప్లెయిన్ గా ఉంటుంది, లేదంటే ఏదో కొంచెం వెజిటబుల్స్ అవే యాడ్ చేస్తాము. సో ఇక్కడ టోటల్ గానే కొంచెం మిక్స్చరే చాలా డిఫరెంట్ గా ఉంది. Yes, సో బాగుంది ఇలా వెరైటీగా. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.